చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయాలు అంటే ఏం చెప్తారు? రాజకీయంగా విమర్శించాల్సిందే కానీ వ్యక్తిగతంగా విమర్శించేవాడు ఎవడు లేడండి ఆయన. వ్యక్తిగతంగా చాలా మంచివాడు, ధైర్యస్తుడు, అన్నమాట నెరవేరుస్తున్నాడు. అతని మీద నేను అతను బాధ్యత నిర్వహిస్తున్నాడు కాబట్టి ఆ బాధ్యతను బట్టి చెబుతున్నా. కానీ ఎలాంటి అభిమానం అనేది చుట్టపక్కం అనేది పార్టీ పరంగా నేను చెప్పట్లా. ఇప్పుడు పార్టీ గెలవకముందు, అధికారంలో రాకముందు ఏదన్నా సహజంగా నోరు దూలి ఏదన్నా మాట్లాడాడు, నేను చూసా. బాధ్యత అనేది చేతికి వచ్చిన తర్వాత తన ప్రవర్తన, తను ఉండాల్సిన చోట ఉంటున్నాడు, చేయవలసిన పని చేస్తున్నాడు, బాగా ఉంటున్నాడు. డిప్యూటీ సీఎంగా ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుంది. 2 సంవత్సరాల పనితీరు ఓకే, బాగుంది. కారణం అన్నిటికీ న్యాయం జరుగుతుంది. ఏంటి మరి ఇంకా మొన్న మాట చూసుకుంటే ఆయనకి షోల్డర్ ఇంజరీ జరిగింది. దాన్ని పరామర్శించడానికి సీఎం కూడా వెళ్ళారు. దాని మీద మీ స్పందన ఏంటి? వాళ్ళ మధ్య బాండ్ మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, ఇద్దరు ఏకంగా ఉంటున్నారు, స్నేహపరంగా రాజకీయంలో ఉంటున్నారు. ఉన్నప్పుడు ఒకళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఒకళ్ళు పరామర్శించుకోవడం తప్పేముంది? ఏంటి మరి దాని మీద కూడా వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తున్నారు. ఏంటి అసలు వైసీపీ అంటే నా తరకాయ నొప్పి. అసలు ప్రతి ఒక్కటి కుక్క ఏరిగినా మా రాజకీయమే, మరిగిన రాజకీయమే, ఆగిరిపోయిన ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు? మోసి షోల్డర్ ఇంజరీ జరిగింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ పిచ్చి బట్టి ఎవడు అసలు ఆ మాట అంది? జెండాలో అన్నవాడు పట్టలేదా? అన్నవాడు జెండాలు పట్టకుండానే రాజకీయంలోకి వచ్చాడా? జెండా పట్టుకోకుండా రాజకీయంలోకి ఎవడొస్తాడు? సరే బాబాయ్, ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా ఉండనీయకుండా చేస్తాయని పవన్ కళ్యాణ్ గారు వైసీపీని అన్నారు. ఈ 5 సంవత్సరాలనా? అసలు లేదుగా. ఇప్పుడు అసలు లేదుగా, ప్రతిపక్ష హోదా లేదుగా, ప్రతిపక్షం నిర్వహించే హక్కు కూడా లేదుగా. ఇంకా 5 సంవత్సరాలు ఇంకా చేసేది ఏంటి? ఇంకా అయిపోయింది, ఏఎంకి అయిపోయింది. వచ్చే హయాంలో మరి అప్పుడు పరిస్థితులు అప్పుడు ఉంటాయి. సరే ఏంటి బాబాయ్, రాజకీయంగా మెరుగుపడ్డారా పవన్ కళ్యాణ్ గారు? మెరుగుపడ్డారు. ప్రజల సమస్యల మీద నిలబడుతున్నారు. ఓకే. సరే ఏంటి బాయ్, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి నుంచి భవిష్యత్తులో కొంచెం నెక్స్ట్ సీఎం ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నమాట, భవిష్యత్తులో పైకి వస్తాడని మౌన్ నాకు ఉంది. చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ రాజకీయంగా అంటే పవన్ కళ్యాణ్ టీడీపీ సపోర్ట్ ఉండటం వల్ల గెలవగలిగినాయి. ఆయన కూడా దానికి తగ్గట్టు చేస్తున్నాడు. డిప్యూటీ సీఎంగా ఆయన పనితీరు ఎలా ఉంది 2 సంవత్సరాలు? మంచిగా ఉందన్న, బాగానే ఉంది. ఏంటి మరి మన షోల్డర్ ఇంజూరీ జరిగితే దాని మీద కూడా వైసీపీ నాయకులు కామెంట్ చేశారు. వాళ్ళు ఎప్పుడైనా కూడా ఒక ఏంటంటే ఏదో ఒకటి చేయడానికి రెడీగా ఉంటారు. షోల్డర్ ఇంజరీస్ అంటే అయితేనే ఉంటాయి. ఇప్పుడు కాకుండా ఎందుకు ఉంటాయి? ఆయనకి ఇంజరీ కాదు, ఇప్పుడు రాయి తగిలితే ఆయన చేయలేదా? అయ్యారు. ఏంటి పవన్ కళ్యాణ్ అలా అయితే సీఎం గారు వెళ్ళి పరామర్శించారు, వెళ్ళి చూశారు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళిద్దరు జనం కోసం బంధం అన్న, వాళ్ళ వ్యక్తిగత బంధం కాదు. వాళ్ళ జనం యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ బంధాన్ని ఏర్పరచుకున్నారు. అదే కంటిన్యూ అవుతున్నారు. నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ నాకు సొంత అన్న కంటే ఎక్కువ అనేసి మాట్లాడారు. దాని మీద అభిప్రాయం? వాళ్ళ బాండింగ్ బాగుందన్న, బాండింగ్ బాగుంది. ఎందుకంటే లోకేష్ కూడా ఆయన యొక్క జ్ఞానం కూడా ఇది పోయినసారి కంటే ఇప్పుడు పెరుగుతూ ఉంది. దాంతోపాటు అందరిని కలుపుకోలుతనంగా ఉండండు, అందరితో కలుపుకోగలతనంగా తీసుకొని పోతుండు. అదేవిధంగా పవన్ కళ్యాణ్తో కూడా వాళ్ళిద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ మీద నడుపుతున్నారు. ఏంటి సార్, రాజకీయంగా మెరుగుపడ్డారా పవన్ కళ్యాణ్ గారు? పర్లేదన్న. లోకేష్ గారు ఇంకా బాగా ఇదయ్యారు, మాటల్లో కానీ చేతల్లో కూడా బాగానే ఉంది. ఏంటి మరి ఇన్ని చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రతిసారి గెలికి మరి ఆయన ట్రోల్ చేస్తున్నారు, ఎందుకని ప్రతిదానికి? ఏమన్నా పవన్ కళ్యాణ్ వాళ్ళు అదే అన్న, వాళ్ళకి ఎలాగంటే వాళ్ళకి పని. ఎందుకని ప్రతిసారి విమర్శ చేయాలి? ఇప్పుడు ఎలా అయినా గవర్నమెంట్ లేదు, డిఫేమ్ చేయాలి గవర్నమెంట్ని, కాబట్టి వాళ్ళు అదే చేస్తారు. ఏం లేదు వాళ్ళకి చేయడానికి, ఏదో విధంగా డిఫేమ్ చేద్దామని చూస్తున్నారు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తున్నారు? గ్రేట్ లీడర్ అన్న, మంచిగా చేస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు కొంచెం అది నోటిఫికేషన్లు వాటి గురించే పిల్లగాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా కొంచెం పెంచితే బాగుంటుందని కోరుకుంటున్నాం అన్న. ఎందుకంటే పోయినసారి జగన్ ఓడిపోవడానికి విద్యార్థులు కీలక రోలు ప్రయోగించారు. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ సరిగ్గా ఒక ఇబ్బంది పడ్డారు. ఇలా ఇప్పుడు అన్న క్యాంటీన్లో తినడం ఇలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా 3,000 అంటున్నారు. కొంచెం ఒక 10,000 నోటిఫికేషన్ ఇస్తే
అందరు కూడా దానికి అందరు సపోర్ట్ ఉంది. ప్రజెంట్ ఇక యూత్ కూడా సపోర్ట్ పక్కా ఉంటుంది. చెప్పండి బాబు, పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి, ఆయన వ్యక్తిగతంగా బాగా చేస్తాడు. ఆయన దాన్ని స్వచ్ఛలేదు. వ్యక్తిగత రాజకీయ పరంగా విమర్శించారంటే అది వాళ్ళ కర్మ, అది చేయగలిగింది ఏమీ లేదు. ఒక 2 సంవత్సరాలు కదా ఆయన డిప్యూటీ సీఎం, ఆయన పనితీరు ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉంది. ఆయన చేసిన వరకు ప్రాంగణ బాగా చేస్తున్నాడు. ఆయన స్వచ్ఛలేదు. అది ఎవరేమో అనుకున్నా కానీ రాజకీయ పరంగా అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరికీ విమర్శించేది ఇది రాజకీయ పరంగా, కానీ దాంట్లో వాళ్ళు విమర్శించే దాంట్లో ఒక నిజాయితీ అనేది ఒకటి కూడా లేదు. నేను చూసుకుంటే ఆయనకి షోల్డర్ ఇంజూరీ జరిగి ఆపరేషన్ వాస్తవంగా ఆయన పర్ఫెక్ట్గా అక్కడ ఉండి కూడా ఆయన చేయాల్సిన పైన ఆయన చేస్తానే ఉన్నాడు. దాని మీద కూడా కామెంట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. పనికిరాని వాళ్ళు చేస్తుంటారండి, అవన్నీ పట్టించుకోవాల్సిన. షోల్డర్ ఇంజూరీ అయింది. జెండాలంటే ఏం మోసాడు ఆయన? జాతీయ జెండా మోసాడు. జాతీయ జెండా మోయటం వల్ల ఆయన గట్ట వచ్చింది అంతే, అంతేగాని ఎవరికి మొయ్యలే. ఆయన మాట్లాడుతూ కూడా ఆయన ఒక మాట అన్నారు, ఈసారి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉండదు, ఉండనీయకుండా చేస్తాయి 5 సంవత్సరాలు అన్నారు. ప్రతిపక్ష హోదా అనేది లేకపోతే ఏదంటే స్వపక్షంలో ప్రతిపక్షం వస్తుంది. ప్రతిపక్షం కన్ఫర్మ్గా ఉండాలి, ఎన్నో కొన్ని సీట్లు రావాలి. వస్తేనే పరిపాలనలో బ్రహ్మాండంగా లోటుపాట్లు లేకుండా చేయగలరు. జనసేన కన్నా ఒక్క సీట్ ఎక్స్ట్రా వచ్చున్నా దానికి ప్రతిపక్ష హోదా ఉండేది వైసీపీకి. అది కూడా లేదు, లేకుండా చేస్తామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. వాస్తవంగా చేయొచ్చు. ఆయన పట్టుదల వ్యక్తి, చేయొచ్చు. నిజాయితీ పరుడు. ఆయన సొంత డబ్బే ఖర్చు పెడుతున్నాడు ఇవాళ కూడా. అది ఏంటి మరి ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి బాబు? తిట్టేవాళ్ళు మాట్లాడతారండి. మనం ఒడ్డముడు పోతున్నాము, కుక్కలు మురుగుతాం అంటే బైకుల మీద వెళ్ళేటప్పుడు అన్ని పట్టించుకోవాలా? అన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన పట్టించుకోడు, చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు, లోకేష్ గారు పట్టించుకోడు, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోరు. రాజకీయంగా ఎలా ఉన్నారు ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్? బ్రహ్మాండంగా ఉన్నారు, బ్రహ్మాండంగా మెరుగుపడ్డాడు. రాబోయే కాలంలో ఇంకా మెరుగ్గా ఉంటుంది. అది కాకపోతే లోటుపాట్లు లేకుండా కూటమి ముగ్గురు కలిసి ఉంటే చాలు, అది బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారండి? బ్రహ్మాండంగా చేస్తున్నారండి. చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ కూటమి ప్రభుత్వ పరిపాలన కానీ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఆలోచించి ఆచూచి అడుగులు వేస్తుందండి. నాకు తెలిసినంత వరకు పనితీరు బాగుంది. వాళ్ళు ఏ విషయాన్నైనా ముందు వెనక్కి కొనాలి ఆలోచిస్తూ చేస్తున్నారు. వాళ్ళు ఏమి స్వతంత్ర, ఎందుకంటే 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి 3 పార్టీల సమన్వయాలతో వాళ్ళు వెళ్ళాలి, అలాగే వెళ్తున్నారు. దాన్ని వాళ్ళ పరిపాలన మనం తప్పట్లేదు. ఏంటి మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. సో దానిపైన మీ స్పందన ఏంటి? ఇప్పుడు మావిగన్ అంటే చూడండి, జగన్ గారు ఎన్నోసార్లు రాజధానికి వచ్చి మాటలు మార్చారు. ఇప్పుడు మొదట దీన్ని అమరావతిని ఆయన ప్రస్తావించారు, బాగుందని, ఇంకా దాని స్థలం పెంచాలని ఆయన సూచించారు. అధికారంలోకి వచ్చే ముందు కూడా ఎలక్షన్ల ముందు అమరావతిని ఆయన రాజధానిగా నిర్ణయించారు. ఎలక్షన్లు అయిపోయి గెలుపు తర్వాత అమరావతిని సైడ్ పెట్టేసి 3 రాజధానులు ఇచ్చారు. సరే, 3 రాజధానుల మీదనే వాళ్ళు ఖచ్చితంగా నిలబడి చేస్తే ప్రజలు వాళ్ళకి ప్రోత్సహించేవాళ్ళు. మరి దాన్ని కూడా ఆయన సైడ్ పెట్టేసినారు. అంటే చంద్రబాబు గారు అమరావతి సైడ్ అయిపోయింది, ఆయన 3 రాజధానులు సైడ్ అయిపోయినాయి. ఎలక్షన్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిచిందంటే అమరావతిని అందరూ ప్రజలు అంగీకరించినా మనం చెప్పాలి. మరి ఈసారి మావిగన్ అనే ఎజెండా తోటి ఎన్నికల్లోకి వస్తారంట ఆయన. ఇప్పుడు ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఒకసారి అమరావతి అనే ఓకే అన్నాడు, తర్వాత మళ్ళీ 3 రాజధానులు అన్నారు. ఆయన అమరావతికి అగైనెస్ట్ కాదు, నేను అమరావతికి అగైనెస్ట్ కాదు, కానీ అమరావతిలో స్కాములు జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు స్కాములు ఇవన్నీ అన్యాయాలు అనేది ఏ వ్యవస్థలోనే ఉంటాయండి, జరుగుతూనే ఉంటాయి. స్కాములు జరుగుతున్నప్పుడు వాటిని ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ అమరావతిని మళ్ళీ సైడ్ చేసి మళ్ళీ 3 ప్రతి మావుగాని తీస్తే ఈ ఉపయోగం ప్రజలైనా ఎట్లా విశ్వసిస్తారు చెప్పండి? దాన్ని ఏముంది? ఇప్పుడు ఆయన వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారు. ఆ మావిగన్ల లోపాలు వాళ్ళు ఎత్తి చూపుతారు. ఇప్పుడు ఈయన 3 ప్రతిపాదనలు ఇచ్చాడు. ఇప్పుడు జనాలైనా విశ్వసించాలి కదా, ఏదో దేన్నో ఒక దాన్ని. ఇప్పుడు అమరావతి అనేది మనం ఒక పార్టీ పరంగా నేను చెప్పట్లేదు. అమరావతి అనేది చంద్రబాబు ఒక లక్ష్యం తీసుకున్నాడు. దాన్ని స్టార్టింగే చెప్పాడు, ఇండియాలోనే టాప్ రాజధాని చేయాలి. మన వాళ్ళు ఎక్కువ ఆంధ్ర వాళ్ళు వలసపోతున్నారు, కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఇతర ప్లేస్ వలస వెళ్తున్నారు. ఆ వలస విధానాన్ని ఆపాలి. అమరావతిని హైదరాబాద్లో ఇవాళ హైదరాబాద్ ఆ స్థాయికి వెళ్ళిందంటే ఒక విధంగా ఆయన పేరు మనం చెప్పనవసరం లేదు, జనం గుర్తుంచుకుంటారు ఆయన్ని, హైసెక్ సిటీ ఇవన్నీ కూడా.
అట్లాగే దానికి మించిన రాజధాని అమరావతి నేను చేస్తాను అన్నాడే ఆయన కట్టుకు దిట్టంగా ఉన్నాడు. అటువంటి ఆయన మనం ప్రోత్సహించాలి తప్ప ఏంటి మన ఆయన నిర్వీర్యం చేసి మళ్ళీ మావిగాన్ అంటే ఏమొస్తుందో చెప్పండి. ఆ మావిగాన్లో 3 రాజధానులు, అవి మావిగాన్ కూడా ఎక్కడుందో వేరే ప్రాంతంలో కాదు కదా, అదే ప్రాంతానికి దగ్గర కదా. మావిగాన్ అయినా అమరావతి అయినా రెండు ఒకటే, ఒక జిల్లాకు సంబంధించిందే కదా. మచిలీపట్నం అయినా ఏజైనా ఇటు రోడ్డు మీద చేసిన ఇది మావిగాన్ అవుద్ది, అది ప్రత్యేకంగా తీసిన రాజు అయింది. ఏడుతాడు ఫస్ట్ నుంచి ఆయన ఒక లక్ష్యంతో వెళ్తున్నాడు కాబట్టి ఆయన లక్ష్యాన్ని మనం దెబ్బతీసి మనమేని చేసుకోవడం అట పద్ధతి కాదు అది. ఏమంటారు సార్ వచ్చే ఎలక్షన్లో కూటమి వర్సెస్ వైసీపీ అయితే ఏదవుతుంది? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, జనవన్ నాడి మనం ఎట్లా చెప్పలేము. వాళ్ళకి కొన్ని పథకాలు ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి, అన్ని అండర్స్టాండింగ్ ఉంటుంది. అందరూ రాజధాని ప్రోత్సహిస్తారని చెప్పలేము. రేపు ఎవరైనా రావచ్చు, కానీ మనం ఒక లక్ష్యంతో వెళ్తే అమరావతిని దెబ్బతీయకూడదు. దాన్ని ఈయన ఇంకైనా సూచన చేయొచ్చు. జగన్ గారు దాంట్లో అయినా లోటుపాట్లు ఉన్నాయనుకోండి అమరావతిలో, ఆయన కూడా కడుతున్నాడు కదా. మేము పార్టీలకు అతీతంగా ఉన్నాము. మేము అమరావతి ఉంటేనే రాజధాని దేశం మొత్తం మీద టాప్లో ఉంటాం, మనం కూడా ముందుకెళ్తాము. అమరావతి బెటర్ అని మా ఉద్దేశం. అది చెప్పండి బాబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కానీ కూటమి ప్రభుత్వ పరిపాలన కానీ ఎలా ఉందంట? కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలన ఒక గాడిలో పడింది నా అభిప్రాయం ప్రకారం. రాను ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా అడ్డంకులు దాటుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి రాజధానిగా ఉండడం అనేది అన్ని విధాలా కూడా మంచిదే. ఎందుకంటే అమరావతి పురాతనమైనటువంటి ఆధ్యాత్మిక పరంగా చూసినా సరే, తర్వాత ఎక్కువ మంది ప్రజల ఆకాంక్ష మేరకు చూసినప్పటికి కూడా అమరావతి మంచి రాజధాని. అమరావతి రాజధాని అయినట్లయితే రాబోయే రోజుల్లో కూడానేమో చాలామందికి ఉపాధి కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నా అభిప్రాయం ప్రకారం. ఓకే అదే మావిగన్ అనేదేమో కొత్తగా పెట్టిన నినాదము. నా అభిప్రాయం ప్రకారం అయితే అమరావతి అనేది అన్ని విధాలు కూడా శ్రేయస్కరము. రాజకీయ పరంగా అయితేనేమి, నైతిక పరంగా అయితేనేమి, యువతకు ఉపాధి పరంగా అయితేనేమి అమరావతి అన్ని విధాలు కూడా మంచిది. తప్పనిసరిగా అది దానికి ఏముంది, ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్క అభిప్రాయంతో రావడానికి అవకాశం ఉంటుంది. దాని కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, కాదనలేదు. కానీ ఎక్కువగా అమరావతికి ఇంపాక్టే పనిచేసే అవకాశం ఉంటుంది. ప్రజల్లో కూడా ఎక్కువగా అమరావతి మీద మా మద్దతు అమరావతి. మరి ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం, అన్ని ఇష్టానుసారం చేస్తున్నారు రాజకీయాలు అనేసి జగన్ గారు అంటున్నారు. ఓకే అభిప్రాయం అది కేవలం కూడా ప్రతిపక్ష నాయకుడిగా కొన్ని ఎవరైనా ప్రతిపక్ష నాయకుడిని కొన్ని విమర్శలు చేయాలి. ఇది ఫెయిల్యూర్ ప్రభుత్వం కాదు. ఎందుకంటే చాలా వరకు అన్ని రంగాల్లో ఉండేటువంటి లోపాలని ఒడిదుడుకులు సరిదిద్దుకుంటూ వెళ్తుంది. సమయం అయితే పట్టొచ్చు, కానీ తప్పనిసరిగా ఇది ఫెయిల్యూర్ ప్రభుత్వం అయితే కాదు అనే అంటున్నారు. అదే అంటున్నారు, కానీ స్కామ్ జరిగిందనే మీద అదే పూర్తిగా సాక్ష్యాలు మనకు లేవు. అదే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఒక పౌరుడిగా నా వ్యక్తిగత అభిప్రాయం. అది ప్రజల నాడి మనం చెప్పలేము సార్, కానీ ఎక్కువ మంది ప్రజలతో మాత్రం ఎక్కువ అమరావతి వైపు అంటే కూటమి ప్రభుత్వం వైపు ఉన్నారు. నేను కూడా కూటమి ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ కూటమి ప్రభుత్వ పరిపాలన కానీ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా సమర్థవంతంగా చేసుకుంటూ వస్తున్నారు. మన కూటమి మన రాష్ట్రంలో చేసినటువంటి పరిపాలన మన భారతదేశంలోనే ఎక్కడా చేయటల్లా. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది అనేక రకాలుగా ఉన్నాయి. ప్రాజెక్ట్స్ కానీ, ఇటు రాజధాని కానీ, లేకపోతే వేరే వేరే యాక్టివిటీస్ కానీ, లేకపోతే అమ్మఒడి కానీ, ఏదైనా సరే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. ఇప్పట్లో కూటమి ప్రభుత్వాన్ని పేరు పెట్టే పని లేదు. మరి ఈ ప్రభుత్వంలో ఆక్వా రంగం రైతులకి అన్యాయం జరుగుతుందనేసి జగన్ గారు అంటున్నారు. ఆక్వా రంగంలో ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో ₹1 తగ్గించాల. వీళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి ₹4, ఒకసారి ₹4, మొన్న ₹4 తగ్గించారు. ఫీడ్ రేట్లు కూడా ఎక్కువ అయిపోయాయి అనేసి జగన్ పెరిగిన రేట్లు, ఫీడ్ రేట్లే వాళ్ళు తగ్గించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన హయాంలో ఒకసారి కూడా తగ్గించకుండా రైతులను ఇచ్చేసి వాళ్ళతో ఆడుకుని ఇప్పుడు వచ్చేసి మేము తగ్గించాం, మేము చేస్తున్నాం, కూటమి ప్రభుత్వం చేయట్లేదు అంటున్నారు. అవన్నీ ఏమంటున్నారంటే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులకు అండగా ఉంటాం అని భీమవరం పర్యటనలో చెప్తున్నారు. రైతులకు అండగా ఇది వరకల్లా ఉన్నారుగా.
ఇప్పుడు కూడా అట్లాగే ఉంటారు. ఇదివరకు రైతులకు అండగా ఏమన్నారు, ఎక్కడొచ్చినా కానీ ఏమొచ్చినా కానీ వెళ్ళడం లేదు, పలకరించడం లేదు, ఏమీ చేసింది లేదు. అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం, ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నారు అనేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం ఇష్టానుసారంగా ఎవరు చేయరు. ప్రభుత్వం అనేదానికి రూల్స్, రెగ్యులేషన్స్, యాక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, అంటే రాష్ట్రంలో రూల్ ఆఫ్ కాదు, రూల్ ఆఫ్ ఫియర్గా నడుస్తుంది అనేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు అది ఒట్టి మాటలు. ఈ ప్రభుత్వం చాలా పకడ్బందీగా చేస్తుంది, యాజ్ పర్ లా రూలింగ్ చేస్తుంది. ఇంతకుముందు వాళ్ళ ప్రభుత్వంలోనే అడ్డగోలుగా చేశారు, అడ్డగోలుగా అరెస్టులు చేశారు, అడ్డగోలుగా కొట్టారు, అడ్డగోలుగా కార్లు కింద పెట్టి తొక్కించి బయట లాగేశారు. ఎవరికి ఇంత న్యాయం కూడా చేయలేదు. నిన్న కాక మన శ్రీధరి అప్పలరాజు కొడుకు గుజ్జి తెచ్చిన పిల్లడు పోనీండి అంటున్నాడు. చంపినా నెట్ట పోనిస్తారు. అది సరే ఏంటి బాబాయ్, మరి మొన్న చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో మాయోగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మావిగన్ అనేది 36 సార్లు చెప్పినా సరే ఎవడు ఓటేయడు. ఓటేసేది రేపు అమరావతికే. మాయోగన్ అనే ఎజెండాలో తోటి ఈసారి ఎన్నికల్లో కూడా వస్తారంట. ఆయన చెప్పిన మాట ఏం చేశాడు, ఇప్పుడు చేశాడు. ఇప్పుడు ఎజెండాలో ఉంటాడు, రేపు వచ్చేటప్పటికి ఎజెండాలో అది ఉండదు. నేను రాజధానిలో ఉంటానని చెప్పేసి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు కట్టుకొని ఎలక్షన్లో గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 3 సార్లు ఉంటున్నాడు. హైదరాబాద్లో ఉంటున్నాడు, బెంగళూరులో ఉంటున్నాడు, ఇక్కడ ఉంటున్నాడు. దాని గురించే లోకేష్ గారు అంటున్నాడు బెంతహాయ్ అని. సరే ఏంటి బాబాయ్, మరి మీ అభిప్రాయం ప్రకారంగా ప్రజలు దేనికి మద్దతు అనుకుంటున్నారు? అమరావతిగా మాయోగన్గా? అమరావతికే ఉంటుంది. మావిగానికి అసలు ఎట్లా ఉంటుంది? నా ఓటు కూడా అమరావతి. సరే బాబాయ్, ఓవరాల్గా 2024 ఎలక్షన్లో వైసీపీ వర్సెస్ కూటమి ఏది పైచి అవుతుంది? రెండో పార్టీ ఉండదు. అప్పుడు ఉండదు. ఓన్లీ ఉండేది కూటమి పార్టీ.